అసలు ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచాను తెలుసా? ఎవరిది వాళ్ళకి పనిచేయడానికా? కాదు. అయితే చేసే పనులన్నీ మార్చేస్తున్నారా? అయితే నేను ఇంకా బాత్రూమ్ కడగను. ఎహే ఆపండి మీ గోలా. మీరు చెప్పండి ఎందుకు పిలిచారు? చెప్తా. పెళ్లి చూపులు చూడకుండా మిమ్మల్ని అందరినీ హడావిడిగా పెళ్లి చేసుకున్నాను కదా, అయితే అందుకే పెళ్లి చూపుల్లో ఒక్కొక్కరిని కలిసినట్టు కలుస్తా. మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తెలుసుకుంటా. అమ్మాయిని పిలిచేమంటారా బాబు? ఇంకెంతసేపు అండి, పిలవండి తొందరగా. అమ్మాయి లాగ్ ఫ్యామిలీ లాగా ఉంది, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు. వచ్చింది. మా అమ్మాయితో ఏమైనా మాట్లాడతారండి? మీతోనే మాట్లాడతానండి. నాతోనా? అమ్మాయిని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, అమ్మాయి కన్నా మీకే బాగా తెలుస్తుందండి. మీరే చెప్పండి. మా అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు బాబు, చక్కగా చదువుకుంది, బంగారు బొమ్మ అంటే నమ్ము. నిజంగా చాలా సంబంధాలు వచ్చాయి, కానీ నేనే ప్రతిదానికి ఆలోచిస్తూ ఆగిపోయాను. ఈ సంబంధం వచ్చాక కాస్త సంతోషంగా ఉంది. ముసలుడు మరీ డాబేస్తున్నాడు. అబ్బా సార్, ఇంకా చాలా ఆపండి, మీ అమ్మాయితో మాట్లాడతాను. పక్కకి తీసుకెళ్ళి మాట్లాడు బాబు. పదండి. ఏంటి ఎంత సిగ్గుపడుతుంది ఇది? మిమ్మల్ని ఒకటి అడగనా? అడగండి. మీ నాన్నగారు చెప్పిన దాంట్లో 50% నిజాలు ఉన్నాయా? అదేంటండి అలా అంటారు? 100% అన్ని నిజాలే. ఓ అవునా?